గురించి నువ్వేం స్పెషల్గా ఏం చెప్పవసరం లేదు. నా దమ్ము ధైర్యం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నేనేం చేశానో నేను చెప్పగలను. నువ్వు 20 సంవత్సరాలుగా ఏం చేసావో నువ్వు చెప్పే దమ్ము ధైర్యం నీకుందని నేను అడుగుతున్నాను. ఈరోజు నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద, ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో అని నేను స్పష్టంగా చెప్పగలను. కానీ నేను చాలా సందర్భాల్లో చూశాను. ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి నువ్వు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తెల్లం బాలరాజనమ్మ ఎమ్మెల్యేని అనేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంటే, ఈరోజు నియోజకవర్గంలో 10 సంవత్సరాల బాబు గారి నుంచి 60-70 సంవత్సరాల వరకు ముసలివారి వరకు ఇల్లు అడుగు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరని సిరి బాలరాజు అని చెప్తారు. అది బ్రాండ్. అంతేగాని ఇప్పుడు వచ్చాం కాదు. అది మహేష్ బాబు గారి సినిమాలో ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదనేది అది మెయిన్. అది గుర్తుపెట్టుకో. అంటే ఛాలెంజ్లు నువ్వు నాకేమీ విసరవసరం లేదు. నువ్వు అన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నీ మీద నేను ఛాలెంజ్ చేశాను. అది దమ్ము ధైర్యం అంటే. అంటే ఏ పదవి లేకోకుండా నువ్వు అధికారంలో 20 సంవత్సరాలు బట్టి అధికారం ఉన్న నీ మీద ఛాలెంజ్ చేశానంటే అది దమ్ము ధైర్యం. సిరి బాలరాజు దమ్ము ధైర్యం అది. అంతేగాని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఈరోజు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే తాటాకు చప్పుళ్ళకి సిరి బాలరాజు ఏం భయపడే వ్యక్తి కాదు. కావాలనే సోషల్ మీడియాలో ఈ సాక్షి ఏదైతే మీడియా ఉందో, ఈ సాక్షి మీడియాలో నువ్వు వేపించావు. నేను నిన్ను అడిగింది ఏంటి? నిన్ను 1 సంవత్సరంలోనే నేను 100 కోట్లు డబ్బులు తీసుకున్నానని ఈ సాక్షి మీడియాలో ప్రచారం చేసావు. ఆ 1 సంవత్సరమే కాదు, 20 సంవత్సరాల్లో నువ్వేదైతే ఎమ్మెల్యేగా చేసినప్పుడు నీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ వచ్చిందో అదే ఇన్కమ్ సోర్సెస్ నాకు వస్తుంది. అంటే నువ్వు డబ్బులు సంపాదించకపోతే మన కాన్స్టిట్యున్సీలో నేను ఎలా సంపాదిస్తాను? 20 సంవత్సరాల పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నువ్వు పనిచేసావు. అంటే నువ్వు సంవత్సరానికి 100 కోట్లు నువ్వు తీసుకుంటే నేను కూడా తీసుకున్నట్టే, నువ్వు తీసుకోకపోతే నేను కూడా తీసుకున్నట్టే. అంతేగాని ఏదో ఇందాక ఒకటి మాట చెప్పాను, బరింకలపాడు నుంచి దుద్దుకూరు ఎంత దూరమో, దుద్దుకూరు నుంచి కూడా బరింకలపాడు అంతే దూరం. నువ్వు తప్పు చేస్తే నేను చేసినట్టే, నువ్వు తప్పు చేయకపోతే నేను చేయనట్టే. అంటే నీకైతే ఇన్కమ్ సోర్సెస్ రాని నా దగ్గర ఏమైనా ప్రత్యేకంగా ఇన్కమ్ సోర్సెస్ వస్తాయా? 7 మండలాల్లో ఏంటనేది నీకు తెలియదా? అంతే ఏదో బురద జల్లాలి, గొడ్డ కాల్చి మీద పడేయాలి, వాళ్ళే అది చేసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు ఉన్నావు. రేపు చాలా ఇబ్బంది పడతావు. నేను అన్నదాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. తెల్లం బాలరాజు గుర్తుపెట్టుకో. నేను ఏదో వాళ్ళకి ఏదో చెప్పేశాను కదా, మీడియా ముందుకు వచ్చేసాను కదా అంటే రేపు సమాధానం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. రోజు 20 సంవత్సరాలకు చేసిన నువ్వు ఎటువంటి ఆలోచన చేయకోకుండా సంవత్సరానికి 100 కోట్లు అంటే ఎగేసుకుంటా మీడియా ముందుకు వచ్చేసావు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఎమ్మెల్యేగా చేసి ఎంత తిన్నావు? అంటే నువ్వు తిన్నావు కాబట్టి నేను తిన్నానని అంటున్నావా? అంటే అది నిజమైతే ఇది నిజమే. నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు, ఎక్కడ మాట్లాడతావు చెప్పు. నేను సంవత్సర కాలంలో నేను చేసినటువంటి డెవలప్మెంట్, 20 సంవత్సరాలుగా నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు మనిద్దరం మాట్లాడుకుందాం. ప్రజలకు తెలుస్తుంది. ఈరోజు నెక్కరేసుకున్న నేనే నిన్ను ఓడించాను, గుర్తుపెట్టుకో. నెక్కరేసుకున్నా అంటున్నావు, నా ముందు ఓడిపోయావు. సిగ్గు రావట్లేదా నీకు దమ్ము ధైర్యం ఉంటే సంవత్సర కాలంలో నేను చేసింది నిరూపిస్తా, నువ్వు నిరూపించు. ఇలాగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేవంటే ఏం కుదరదు. ఇలాంటి తాటా చెప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు. తస్మా జాగ్రత్త. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. ఏదో మీడియా ఉంది కదా, సాక్షి మీడియా ఉంది కదా, డబ్బులు కొట్టేద్దామంటే మీ అందరూ కూడా న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నించొని శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి తీసుకొస్తాను మరొకసారి తెలియజేస్తూ, మీడియా సముఖంగా నేను చెప్పేది ఒకటే. సంవత్సర కాలంలో 100 కోట్లు సంపాదించే ఎమ్మెల్యే ఏజెన్సీలో నేనుంటే మరి 175 నియోజకవర్గాల్లో అంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, అంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి? అంటే ఈరోజు పోలవరంలో చిరు బాలరాజుకి వచ్చిందంటే మిగతా ఎమ్మెల్యేలకు రానట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు 100 కోట్లు సంపాదించుంటే నిజంగా వాస్తవంగా ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఏదనేది మీకే వదిలేస్తున్నాం. ఇక్కడ 7 మండలాలు ఏజెన్సీ మండలాలు.
ఎక్కడ కూడా సరైన సదుపాయం లేనటువంటి మండలాలు. రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, సరైన వసతులు లేవు, కరెంట్ లేదు, మంచినీరు లేదు. ఇలాంటి ఏజెన్సీ ఏరియాల నుంచి ఎవరు 100 కోట్లు ఇచ్చేది? ఎలా సంపాదిస్తారు? అసలు ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అది కేంద్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్. అది కేవలం ప్రోటోకాల్కి సంబంధించి మేము అక్కడ వర్క్ చేయించడానికి మేము ఉంటాం, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అది మొత్తం మానిటరింగ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తారు. 7 మండలాల్లో ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? బంగారం కానీ లేకపోతే వజ్ర వైడూర్యాలు ఏమి ఇక్కడ దొరకవు. ఇది అడవి ప్రాంతం, ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏం దొరకవు. అలాంటివి ఏదో యూట్యూబ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ పేపర్లో వచ్చిందని బుర్ర లేకుండా మాట్లాడేటువంటి శాసనసభ్యుడికి నేను అసలు మరి ఏం చెప్పాలో కూడా తెలియదు. నేను సీనియర్ని అంటున్నాడు. సీనియర్ మాట్లాడే మాటలా ఇది? నేను జూనియర్ని అనుకుందాం, నేను జూనియర్నే, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎక్కడ లేచి తిరిగాను. నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? అసలు నీకు బుర్రని మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. ఒక మాట మనం మాట్లాడామంటే మనం ఒక ఉన్నతమైన పదవిలో నుంచి బయటకు వచ్చాం, దాన్ని మనం మాట్లాడామంటే 10 మంది మనం దాన్ని వక్రీకరించకూడదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు ఆడెవడో పీడిఎఫ్ పేపర్ 100 కోట్లు అని చెప్తే దాని మీడియా ముందుకు గొడ్లాగేసుకొని వచ్చేసి చెప్తున్నాం. రేపు నువ్వు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుద్ది. తెల్లం బాలరాజు, గుర్తుపెట్టుకో, ఒక శాసనసభ్యుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అందరిలాగా ఏదో సింపుల్గా చూస్తే మనిషిని కాదు, ఖచ్చితంగా న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఏర్పడుద్ది. తస్మాత్ జాగ్రత్త ఉండడం మరొకసారి హెచ్చరిస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,